వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అమ్మా. నమస్తే నాన్న మాధురి. ఇక ఇవాళ 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అసలు మహిషాసురుని రాక్షసుని సంహరించిన అమ్మవారు ఐగిరి నందిని అనే స్తోత్రంలో మనకు ఉంటుంది కదా అమ్మా. సో చాలా బాగుంటుంది. అంటే దీని యొక్క విశిష్టత, ఆవిర్భావం, అలానే ఏ విధంగా ఈరోజు మనం అమ్మవారిని పూజించాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా. అయితే మనకి దేవీ నవరాత్రులలో ఇంచుమించు చివరి అవతారానికి వచ్చేస్తున్నాం అనమాట. అష్టమి, నవమి ఈ రోజు తిది మహర్నవమి అంటారనమాట. ఈ 3 రోజులు మోస్ట్ పవర్ఫుల్. ఈ 9 రోజుల కన్నా ఈ 3 రోజులు చాలా పవర్ఫుల్. ఆ పూజ చేస్తున్న వాళ్ళు, కంటిన్యూస్గా పూజ చేస్తున్న వాళ్ళని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళలో ఒక తెలియని శక్తి ఉంటుంది. చాలా శక్తి కనబడుతుంది. అంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినటువంటి భావన కలుగుతుంది అనమాట ఆ ఇల్లాలని చూస్తే. అయితే ఈరోజు అమ్మవారిని ఎప్పుడు తిది పడిందంటే కనుక చండీ సప్తసతి హోమం చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి ముహూర్తం చెప్తాను. ఈ ముహూర్తంలో వాళ్ళు ప్రారంభించుకోవచ్చు. హోమ ముహూర్తము అక్టోబర్ 1వ తారీఖు ఉదయం 6 గంటల 6 నిమిషాల నుంచి అక్టోబర్ 1వ తారీఖు సాయంత్రము 6 గంటల 5 నిమిషాల వరకు. అంటే ఈ రోజంతా చండీ హోమం చేయించుకునే వాళ్ళు కానీ, లేదా చండీ సప్తసతి హోమం చేయించుకునే వాళ్ళకి కానీ ఇది ముహూర్తము. అయితే ఈ అమ్మవారిని ఏ రంగు పువ్వులతో పూజ చేయాలి అంటే కనుక నల్ల కలువలతోనూ శంఖం పువ్వులు, నీలిరంగు శంఖం పువ్వులు ఉంటాయి కదా, ఆ శంఖం పువ్వులతో అమ్మవారిని పూజ చేస్తారు. అయితే మరి దానంగా ఏమి ఇవ్వాలి అంటే కనుక స్వయం పాక దానం ఇవ్వాలి. స్వయం పాకం అంటే తెలుసు కదా, మనం అన్ని దానాలు ఇస్తున్నప్పుడు ఒక బ్రాహ్మడికి ఏవైతే వస్తువులు ఉండాలో ఆ వస్తువులను అన్నీ పెట్టిస్తారు. కానీ స్వయం పాకంలో ఇచ్చేటప్పుడు చేదు పదార్థాలు, జిగురు పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి. ఓకే. కాకరకాయ, బెండకాయ ఇలాంటి పదార్థాలు మనము అందులో పెడితే కనుక నిష్ఫలమైపోతుంది. ఈ విషయాలు జాగ్రత్త చూసుకోండి. అయితే మరి నిషిద్ధం ఏమిటి అంటే కనుక రాత్రి సమయంలో భోజనం చేయకూడదు. భోజనమే కాదు, ఎటువంటి పలహారము కానీ ఎటువంటి ఆహారం కానీ తీసుకోకూడదు. ఉదయం అంతా పూజ చేసి ఆ రోజు నిరాహారంగా ఉండి పాలు కానీ అది సాయంత్రం సమయంలోనే, అంటే రాత్రికి ముందే తీసేసుకోవాలి. ఇంకా రాత్రి సమయంలో ఏమీ తినకూడదు. అయితే మరి ఇది చేయడం వల్ల మనకి ఏమిటి వస్తుంది అంటే కనుక ధైర్యం అనేది వస్తుంది. అంటే చాలామందికి ధైర్యం కూడా ఒక రావడమేనా అని అనుకుంటారు. ఎస్, ఇది కూడా అవసరమే. చాలామందికి ధైర్యం లేకపోవడం వల్ల వాళ్ళని వాళ్ళు వ్యక్తపరచుకోలేకపోతారు. అంటే నిత్య కృత్యంలో చెప్పినట్టయితే కనుక ఆఫీసుల్లో కానీ, లేదా పనిచేసే కార్యాలయాల్లో కానీ, లేదా చదువుకునే వాళ్ళు కానీ, లేదా కుటుంబంలో కూడా కానీ చాలామందికి ఎన్నెన్నో చెప్పాలి అని అనిపిస్తుంది, ఏదేదో చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ ఏమీ చెయ్యలేని అసహాయంతో ఉండిపోతారు. అంటే అక్కడ వాళ్ళకి ఏది లోపించినట్టు? ధైర్యం లోపించినట్టు. అంటే ధైర్యం కూడా అవసరమే అన్న విషయం తెలిసింది కదా. ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే కనుక మహిషాసుర అమ్మవారు ఇస్తుందన్నమాట. అయితే ఈరోజు మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపిందన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఏ రకంగా అంటే ఆధ్యాత్మిక పరంగా చెప్పుకున్నట్టయితే కనుక మనలో అరిషడ్ వర్గాలు ఉంటాయి, తెలుసు కదా. 6 శత్రువులు ఉంటాయి కదా. ఆ 6 శత్రువుల్ని చంపిన తర్వాత వచ్చే విజయము ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగా మనకి ధైర్యం అనేది ఉంటే కనుక మనం ఎదుటి వాళ్ళకి ఏమి చెప్పాలనుకున్నాము, ఏమి కోరుకుంటున్నాము, ఈ ఒక్క విషయం కనుక ధైర్యం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీరు. మనకి నిత్యకృత్యంలో చాలా అంశాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదో చెప్పాలనుకుంటాము, వాళ్ళని చూసో లేకపోతే వాళ్ళకి భయపడో, వాళ్ళ క్యాడర్కో, లేదా వాళ్ళకి చెబితే మనకి ఏమి జరుగుతుందో అని మనల్ని మనము అణిచేసుకుంటాం అనమాట. సో ఇలాంటి భయానికి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమ్మవారిని కనుక ఈ నవరాత్రుల్లోనే కాదు ఎప్పుడూ కూడా ఆరాధన చేసినట్టయితే ధైర్యం అనేది వస్తుంది. దీంతో పాటు సక్సెస్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది. అయితే మరి ఈ అమ్మవారికి పెట్టవలసిన నివేదన ఏంటంటే కనుక వడపప్పు, పానకము, పులిహార, దీంతో పాటు అంటే చిల్లు పెట్టిన గారె అంటారు కదా, ఈ చిల్లు పెట్టిన గారిని, మినపప్పుతో చేసినటువంటి గారిని నివేదన చేస్తాము. మరి ఈ అమ్మవారిని ఏ మంత్రాలతో ఆ తల్లిని పూజించాలంటే కనుక ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యై నమః ఈ మంత్రంతో పాటు ఓం హ్రీం శ్రీం
క్లీం మహిషాసుర మర్దిన్యే నమః. ఏమిటి ఈ రెండిటికి తేడా అంటే కనుక ఎవరైతే అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే నిష్టగా అమ్మవారి అంటే చండీ ఉపాసకులు ఉంటారు కదా, అమ్మవారి ఉపాసకులు, వాళ్ళు ఈ బీజ మంత్రాలతో అనుష్ఠానం చేస్తారు. సామాన్యమైన మనుషులు ఈ సామాన్యమైన అంటే బీజమంత్రాలు లేనటువంటి మంత్రాన్ని అమ్మవారితో పూజ చేస్తారనమాట. అయితే దీంతో పాటు ఏది అనుసంధానించాలి అంటే కనుక మహిషాసురమర్దిని స్తోత్రాన్ని ఈ మంత్రంతో పాటు, అంటే ఒకసారి మహిషాసురమర్దిని స్తోత్రము, ఒకసారి అమ్మవారి మంత్రము, ఈ రెండు కలగలిపి చెబుతూ 58 సార్లు కానీ 108 సార్లు కానీ చెప్పుకోవచ్చు. మాకు అంత అవకాశం లేదు అంటే తక్కువలో తక్కువ 41 సార్లైనా కనుక చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు వస్తుంది. ముఖ్యంగా వాళ్ళల్లో ఫలితాలు పక్కన పెట్టినా ధైర్యం అనేది ముందు వస్తుంది. ధైర్యం వచ్చిందంటే ఫలితం వచ్చినట్టే కదా. అయితే ఈరోజు అమ్మవారికి ఏ రంగు చీరతో అలంకారం చేయాలి అంటే కనుక ఆకుపచ్చ రంగు చీరతో అలంకారం చేయాలి. మనం చేసేటప్పుడు కూడా ఆకుపచ్చ రంగు, ఇప్పుడు అమ్మవారి చీరలు రంగులు ఏవైతే చెప్తున్నామో వాటితోనే మనం కూడా చేసినట్టయితే కనుక ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. చేసేవాళ్ళు కూడా అదే రంగు వస్త్రాన్ని ధరించి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగుతో చేయాలి. అయితే మరి శాకాన్నము, లడ్డు నివేదన చేస్తాము. దాంతోపాటుగా వడపప్పు, పానకము, చిల్లుగారెలు పెడతాము. అయితే దీంతో పాటు మనకి అమ్మవారిని పూజ చేసేటప్పుడు, ఈ మహిషాసురమర్దిని చేసేటప్పుడు చాలా నియమనిష్టలతో ఉండాలి. ఆ రోజు మాంసాహారాన్ని తినకూడదు, మైథునం చేయకూడదు. అంటే పండగలప్పుడు, అన్ని పండగలప్పుడు చేయకూడదు, కానీ ప్రత్యేకించి ఈరోజు మరీ నియమనిష్టలతో పాటించుకున్నట్టయితే ఆ తల్లి అన్ని రకాలుగా కరుణిస్తుంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.